మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి చంద్రగ్రహణం మరి ఈ గ్రహణం రోజున ఎట్లాగో అంటే సూర్యగ్రహణం లాగానే అలానే ఉండటం, జాగ్రత్తలు తీసుకోవటం ఇవన్నీ కామన్ అండి? కామనే కానీ నక్షత్రాలు వేరేగా వచ్చినాయి. మామూలుగా అమావాస్య నాడు సూర్యగ్రహణం, పౌర్ణమి నాడు చంద్రగ్రహణం. అవును అవును. అయితే ఇది మనకి ఇండియాలో కూడా పాక్షికంగానే కొంతసేపే మనకు కనపడుతుంది. అంటే చంద్రోదయం అయిన తర్వాత కొంతసేపటి వరకే గ్రహణ కాలం ఉంది. ఓహో. ఆ సమయంలోనే మనం జపం చేసుకోవటం కానీ ఏదైనా పూజా విధానం పూజలు చెయ్యరు, జపము స్తోత్రపారాయణ చేసుకోవచ్చు. దైవ సంబంధమైన వ్యవహారం అంతే. ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని జపించుకోవచ్చు, స్తోత్రం తీసుకుని స్తోత్రం చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పాక్షిక చంద్రగ్రహణమే ఇది కూడా. మొన్న వచ్చింది పాక్షిక సూర్యగ్రహణం, ఇది పాక్షిక చంద్రగ్రహణం. దీనికి ఇంకోటి ఏదో ప్రత్యేకమైన పేరు కూడా ఉంది, నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు. సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కానీ పేరు మర్చిపోయాను నేను. అయితే ఇది ఈ శాస్త్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు వాళ్ళు అయితే చక్కగా ఆ పేర్లు కూడా అవునవును ఘడియలు విఘడియలతో సహా చెప్తారు. మనం క్యాజువల్ గా మాట్లాడుకుంటాం, దీని మీద ఒక చిన్న అవేర్నెస్ కోసం చెప్తున్నాం అంతే. రమగారు, గర్భిణీ స్త్రీలు ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేదమ్మా, ప్రధానమైంది విశ్రాంతిగా ఉండండి ఆ కాసేపు అంతే. ఇప్పుడు పర్వాలేదు అంటే మీరు బయటికి వెళ్తారు, ఆ పని ఈ పని చేస్తారు, ఏదైనా కట్ చేస్తారు, ఏదైనా టైప్ చేస్తారు, కూర్చుని ఎక్కుతారు దిగుతారు. అలాంటప్పుడు సమస్యలు వస్తాయి. రావచ్చు, వస్తాయి అని చెప్పట్లేదు, రావచ్చు రావు అని కూడా చెప్పగలిగే వాళ్ళు ఎవ్వళ్ళు లేరు అంతే. ఏం రావు అని ఎవరు చెప్పరు. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అంటారు. జాగ్రత్తగా ఉండండి. రావని ఎవరైనా బల్లగుద్ది చెప్పేటట్టయితే మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి అవన్నీ చేయించి జనాలకు చూపిస్తే ఓ 100 మందిని తీసుకుని రావు, ఇదిగో వీళ్ళందరితో చేయించాము అన్న రిస్క్ కనుక వాళ్ళు తీసుకోగలిగితే అప్పుడు ప్రచారం తప్పకుండా చేయొచ్చు. అప్పుడు మనం కూడా చేస్తాం. వీళ్ళ 100 మంది మీద చేశారు, వీళ్ళకి ఎవ్వరికి ఏమీ కాలేదు, అంతా నార్మల్గా ఉంటుంది అని చెప్పచ్చు. అలా అయితే కనపడలేదు ఇప్పటిదాకా, అలా కనిపించలేదు. కాబట్టి మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. మనకు ఒక అలవాటు ఉంది, ఎందుకు పెద్దవాళ్ళని కాదంటాం. ఏదైనా వస్తే ఇప్పుడు కబుర్లు చెప్పిన నాబోటి అమలక్కలు ఎవ్వరూ దగ్గరికి వచ్చేది లేదు. ఆ కష్టం అనుభవించాల్సింది ఎవరికి వారే కదా. అవునండి, నీ నొప్పి కాదు కదా, అందుకని మనం ఏదైనా చెప్తాం మన నొప్పి కాకపోతే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఏదైనా చదువుకోండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మేమేం జపించుకోవచ్చు, మేమేం జపం చేయాలి ఇలా అడుగుతారు. మీరేం జపం చేద్దామా, విశ్రాంతిగా ఉండండి, ఓపికగా ఉండి నార్మల్గా ఉంటే ఏదైనా స్తోత్రాలు లాంటివి చదువుకోవచ్చు. జపం అనేది ప్రధానంగా ఉపదేశం ఉన్నవాళ్ళు చేసేది. మనం చదువుకునేవన్నీ స్తోత్రాలు, ఏదైనా చదువుకోవచ్చు. కాస్త ఎక్కడైనా చెరగలు పడి కూర్చుని తాపిగా సింపుల్ గా చదువుకునేది ఏదైనా ఒక్కటి చెప్పండి అమ్మగారు. ఒక మంత్రం కానీ ప్రెగ్నెన్సీలో కానీ నార్మల్ గా కానీ ఈ 2 గ్రహణాలప్పుడు ఇప్పుడు చదువుకోవటం రాదు, పెద్ద పెద్ద మంత్రాలు రావు, నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న మంత్రం అంటే ఒక చిన్న స్తోత్రం. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది చిన్నదరమ్మగారు, చిన్నది ఒక్క శ్లోకం, ఇది 2 లైన్లు. ఓకే, 2 లైన్లు రాసుకుంటే 2 లైన్స్. మనం డైరెక్ట్ గా చెప్తే 9 సెకండ్లు పడుతుంది అంతే. ఓం నమ శివాయ ఇలాంటివి అంటే అలాంటివి జపించవచ్చా? మీకు మీ ఇష్టం అదంతా. ఓకే, నన్ను అడిగితే నేను ఇది చెప్తా. నువ్వు నన్ను అడిగావు కదా, నీకు కావాల్సింది నేను ఎట్లా చెప్తాను? ఇంకా సింపుల్ గా చెప్తారనుకున్నా నేను. ఏముంది, ఇది అనుకోవచ్చు కదా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోవచ్చు. అలా అది నేను అడిగాను. హరే రామ హరే కృష్ణ అనుకోవచ్చు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఒక 5-6 సార్లు అన్నాక ఒంట్లో ఇలా చిన్న ఒక ఊపు వస్తుంది. ఇది అనుకుని చూడండి నేను అన్నట్టుగా. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒకటి చెప్తా. నేనైతే ఆపదామ పడతారని చెప్తాను చేయ. నువ్వు ఇలా ఇంకా ఈజీగా అడిగావు కాబట్టి అక్షరాలు తప్పులు లేకుండా మీరు ఒక 10-11-12 సార్లు అనేసరికల్లా లోపల అలా ఒక చిన్న ఇది వస్తుంది. ఆ ఊపుతో వెళ్ళిపోండి. ఇంకొకసారి చెప్పండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చాలు. అదే 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 అనుకుంటూ ఉండండి. పడుకోండి. రాముడు కృష్ణుడు మన ఉద్ధరించడానికి భూలోకంలో పుట్టారు. భగవంతుడు అయ్యుండి కూడా మనలాగానే జీవించారు. వాళ్ళు మనకి తోడుగా ఉంటారు. ఈ మాట అనుకోవటం, ప్రశాంతంగా ఉండటం. పట్టు స్నానం ప్రెగ్నెంట్ లేడీస్ చేయలేకపోతారు.
2 స్నానాలు వెంట వెంటనే అయితే ఒంటికి ఏమైనా ఇబ్బంది అవుతుంది పెద్ద నెలల వాళ్ళు. కాబట్టి విడిచిన తర్వాత ఒక మాట స్నానం చేయండి, ఆ తర్వాత ఆహార స్వీకారం చేసుకోవచ్చు. ఓకే. దర్భలు వేయటము, మన ఇంట్లో ఉన్న వాటిని ఇంటిని ప్రొటెక్ట్ శుద్ధి చేసుకోవటం, చేసుకోవటం. ఇంటిని శుద్ధి చేసుకోవటం, ఇవన్నీ ఎప్పుడు గ్రహణాలకు ఏం చేస్తామో అదే సేమ్ విధానం, మార్పు లేకుండా. రైట్ రమ్య గారు, నమస్తే.